కొద్దిసేపటి క్రితం రేవంత్ రెడ్డిని కలిశారట నారా చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ఆయన గెలవడం వెనుక చంద్రబాబుకి హస్తం ఉందని ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా మరి సపోర్ట్ చేయడంలో ముందుంటారో రేవంత్ రెడ్డి. ఎందుకంటే గతంలో ఆయన తెలుగుదేశం నుంచి వచ్చారు. పార్టీలో ఉన్న అందరి గురించి కాదు, చంద్రబాబు గురించే. ఎందుకంటే చంద్రబాబు తనని ఎన్ని రకాలుగానూ సహాయం చేసినటువంటి వ్యక్తిగా రేవంత్ అయితే గుర్తించారు. అందుకే రేవంత్ చంద్రబాబుని తన రాజకీయ గురువుగా భావిస్తారు. కేసీఆర్ ఎప్పుడైనా చంద్రబాబు మీద ఫైర్ అయినప్పుడు కూడా ఆయనకి అడ్డుగా నేనున్నానంటూ ఆయన గుర్తు చేస్తారు. పార్టీ వేరు, రాష్ట్రం వేరు అయినా చంద్రబాబుని ప్రొటెక్ట్ చేస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు చంద్రబాబు కూడా తగిన సమయంలో ఆయనకి సాయం చేశారు. సో రాష్ట్రంలో ఎన్నికలు సమీపించినటువంటి తరుణంలో చంద్రబాబు జైలు నుంచి విడుదల కాగానే మరి తెలంగాణ ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టిసిపేట్ చేయడం లేదని తప్పుకున్నారు. దీనివల్ల తెలుగుదేశంకి పడే ఓట్లన్నీ కూడా కాంగ్రెస్కి పడడం గమనార్హం. కేసీఆర్ మీద ఇష్టం లేనటువంటి చాలా మంది తెలుగుదేశం నేతలు అలాగే ఓటర్స్ అక్కడ కాంగ్రెస్కి తను వెళ్ళినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా హైకమాండ్ అయితే కాంగ్రెస్కి సంబంధించి చాలామంది లైన్లో సీఎం రేస్లో ఉన్నప్పుడు మరి రేవంత్ని సిఫారసు చేయాల్సిందిగా సోనియా గాంధీకి సైతం రెఫర్ చేశారట. సో ఈ నేపథ్యంలో గతంలో మరి జగన్ని జైలుకు పంపించిన ఉదంతంలో అప్పుడు అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి అనుబంధం ఉంది. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి ఆయన రికమెండ్ చేసింది కూడా స్వయంగా చంద్రబాబు అన్నట్టు టాక్. సో కాబట్టే రేవంత్ ఈరోజు సీఎం అయ్యారంటే చంద్రబాబు సపోర్ట్‌తోనే అని వినిపిస్తోంది.